మోహిని శృంగార దాంపత్య జీవనంను గడిపారు. ఇలా హరిహరుల కలయిక వల్ల ధర్మశాస్త్ర అవతరించాడు. మన్మధుడినే దహనం చేసిన శివుడు ఎలా మోహిని వెంట పరిగెత్తాడు అనే అనుమానం రావచ్చు. ఈ సృష్టిలో శివుణ్ణి మోహింపచేసేది కేవలం పార్వతి మాత్రమే. కానీ మరి మోహిని ఎలా మోహానికి గురి చేసింది? దీనికి సమాధానం ఆదిశంకరులు రాసిన సౌందర్య లహరిలో, ఓ తల్లి, నీకు నమస్కరించే వారికి, నిన్ను ఆరాధించే వారికి భాగ్యాలను ఇస్తావు. అటువంటి నిన్ను ఆరాధించి పూర్వకాలంలో విష్ణువు శ్రీరూపం పొంది శివుణ్ణి కూడా మోహింపచేశాడు అని ఉంది. అంటే శివుణ్ణి మోహింపచేసింది విష్ణువు ద్వారా మోహిని రూపంలో వచ్చిన పార్వతీదేవే. అంటే ఆమె జగన్మోహిని కాదు, శివమోహిని. వీరిరువురి కలయిక వలన ధర్మశాస్త్ర అవతరించాడు. ఇక విష్ణుమూర్తి జగన్మోహిని అవతారాన్ని చాలించాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు తమ కష్టాలు తీరే సమయం దగ్గరలోనే ఉందని సంతోషించి పూలవాన కురిపించారు. హరిహరులకు పుట్టిన సంతానానికి బ్రహ్మ భూతనాథుడని, పరమేశ్వరుడు ధర్మశాస్త్ర అని పేరు పెట్టాడు. ధర్మానికి ఆదిదేవతని చేశారు.